అంత పోలీసు అనమాట అంత క్రేజీ అనిపించింది చాలా మంచిగా ఉంది మంచి అంటే ఇన్వెస్టిగేషన్ జోనర్ పరంగానే సో మన బ్యాక్ డ్రాప్ ఉంటుంది కదా అవులండ్ వేస్తున్న బ్యాక్ డ్రాప్ మూవీస్ కూడా కనెక్ట్ అవుతాయి కాబట్టి ఓవరాల్గా అయితే నిజంగా నాకు అనిపించింది దుల్కర్ సల్మాన్ నిజంగా లక్కీ భాస్కర్ కన్నా కూడా సో సీతారామం కన్నా కూడా ఈ సినిమా చాలా ఎక్కువ కష్టపడ్డట్టు కనిపిస్తుంది ఆయన పర్ఫార్మెన్స్ అయితే అసలు 100కి అవుట్ ఆఫ్ 100 ఇవ్వచ్చు అన్న అసలు ఎక్కడ కూడా తగ్గలేదు నిజంగా ఇట్లాంటి వ్యక్తి ఇట్లాంటి సినిమాకి గద్దర్ అవార్డ్స్ నేషనల్ అవార్డ్ రావాలని మనస్ఫూర్తి దొరుకుతున్నా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది సో నిజంగా ఈ సినిమాలో కొన్ని ప్లాట్స్ కూడా చాలా క్రేజీ అనిపిస్తాయి ఎటకలకి అయితే సినిమా చాలా క్రేజీ అనిపిస్తుంది ఈ సినిమాలో నాకు దుల్కర్ సల్మాన్ కన్నా కూడా రానా దగ్గుపాటి యొక్క పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది సో ఈ సినిమాకి రానా దగ్గుపాటి హీరో అని చెప్పుకోవచ్చు చాలా బాగుంది ఆ విషయాలపై సినిమా చాలా బాగుంది ప్రొడ్యూసర్ రానా దగ్గుపాటి దుల్కర్ సల్మాన్ ప్రొడ్యూసర్ ఉండడం వల్ల సినిమా చాలా ప్లస్ అని చెప్పుకోవచ్చు ఆ విషయాలపై నిజంగా కాంత సినిమా మంచి ఇటు హోటల్ మనస్ఫూర్తి దొరికినా నేను 5కి 4.5 ఇస్తాను ఎలా ఉంది సినిమా కాంతానా ఒక హీరోకి డైరెక్టర్కి మధ్యన వచ్చిన యూగో వల్ల మర్డర్ అయిపోయిన ఒక హీరోయిన్ కథ సో ఓవరాల్గా చూసుకుంటే నాకు కొంచెం ల్యాగ్ అనిపించింది సో యావరేజ్ ఫిల్మ్ కాంతా అంటే చించేశారంటున్నారు పర్ఫార్మెన్స్ రానా కానీ దుల్కర్ కానీ సార్ ఇప్పుడు యాక్టింగ్ బాగా చేసినంత మాత్రాన సినిమా హిట్ అని నేను అనుకోవట్లేదు సో అది నాకు గ్రిప్పింగ్ అనిపించలేదు స్టోరీ సో సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది అది ఒకటి కొంచెం డైజెస్ట్ చేసుకుంటే నచ్చొచ్చు అందరికి ఇద్దరు ఎవరు బాగా చేశారు రానా దుల్కర్ సల్మాన్ ఎవరు బాగా చేశారు దుల్కర్ గారు బాగా చేశారండి న్యాచురల్గా చేశారు ఆయనకి అవార్డు వస్తుంది సో ఓవరాల్గా చూసుకుంటే యావరేజ్ ఫిల్మ్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఆవిడ ఏ సినిమా చేసినా మరి ఎందుకో హిట్ అవ్వట్లేదు నాకు మొన్న అది ఏ సినిమాది విజయ్ దేవరకొండతో చేసింది సినిమా పేరు సరే ఆ సినిమాలో ఉంది అవును కింగ్డమ్ ఏమో మరి ఆవిడ అంత రాణించలేకపోతుంది సో అంటే కానీ ఓవరాల్ సినిమా అంటే ఏంటి అంటే ఎంగేజింగ్గా ఉంటుందా లేకపోతే డ్రామా ఉంటుందా ఇవి సార్ ఒక డైరెక్టర్కి హీరోకి మధ్యన వచ్చిన ఈగో అంటే హీరో ఇదిగిపోయి డైరెక్టర్ని పట్టించుకోవట్లేదని చెప్పేసి డైరెక్టర్ ఫీల్ అవుతూ ఉంటాడు దాని ద్వారా కథ నడుచుద్ది ఒకప్పుడు జరిగిన రియల్ స్టోరీలా కనిపించింది కాకపోతే ఎవరి క్యారెక్టర్ ఏంటని నాకు తెలియదు కానీ సో సెకండ్ హాఫ్లో నాకు చాలా ల్యాగ్ అనిపించింది ఆ ల్యాగ్ ఒకటి లేకపోతే సినిమా చాలా బాగుండేది అవార్డ్స్ వస్తాయి ఈ సినిమాకి అంటున్నారు అంటే నిజమేనా దుల్కర్ గారి పర్ఫార్మెన్స్ కానీ ఖచ్చితంగా అవార్డు వస్తుంది అంత న్యాచురల్గా చేశాడు ఆయన మహానటిలో సావిత్రి ఎలాగైతే చేసిందో మన కీర్తి సురేష్ దీంట్లో దుల్కర్ గారు ఆ రేంజ్లో చూపించారు అసలు ఆ 2-3 సీన్స్ ఉంటాయి ఆ గ్లాస్ దగ్గర అర్థం తలకాయ పగలు కొట్టుకునే సీన్ కానీ సో ఓవరాల్గా నాకు యావరేజ్ అనిపించింది